గ్రామాల్లో ఇటీవల కాలంలో దొంగతనాల సంఖ్య పెరిగిపోతున్నాయి. తాళం వేసిన ఇళ్లను కూడా దొంగలు లూటీ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల పరిధిలోని రాకల్ గ్రామానికి చెందిన పంచగామ సుశీల అనే మహిళ ఈ నెల 14వ తేదీన తన ఇంటికి తాళం వేసి వ్యవసాయ పనులకు వెళ్లింది. సాయంత్రం 6 గంటలకు వచ్చి చూసే వరకు ఇంట్లో దొంగతనం జరిగినట్టు గుర్తించింది. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన పాండు అనే వ్యక్తి మనసూర్పూర్ వద్ద అనుమానాస్పదంగా కనిపించాడు. 24 గ్రాముల బంగారం, 40 తులాల వెండి వర్ణాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని నారాయణఖేడ్ ఎస్ఐ పివి చరణ్ రెడ్డి ప్రెస్ మీట్లో వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తామని చెప్పారు. ఈ నెల 14వ తారీఖు రాకల్ గ్రామంలో పంచగామ సుశీల అనే మహిళ తన ఇంటికి తాళం వేసి చేనుకు పని కోసం వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చేసరికి 6 గంటలకు వచ్చింది. వచ్చేసరికి ఇంటి లోపల తాళం ఓపెన్ చేసి ఉండడంతో లోపల వెళ్ళి చూసుకుంటే ఇంట్లోనే కొన్ని బంగారం వెండి వస్తువులు పోయినట్టుగా గుర్తించి అదే రోజు రాత్రి పోలీసు వారికి సమాచారం ఇచ్చారు. ఆమె సమాచారం మేరకు పోలీసు మేము అక్కడికి వెళ్ళి విజిట్ చేసి వారి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసి ఆ తర్వాత సదరు దొంగల గురించి గాలి చేపడింది. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం మనసూర్పూర్ చౌరస్తా దగ్గర అదే రాకల్ గ్రామం చెందిన ఎడిగి పండలి కూడా అనే వ్యక్తి ఆటోలో వస్తూ అక్కడ మమ్మల్ని పోలీసు వారిని చూసి పాల్పడడానికి ప్రయత్నిస్తే పట్టుకుని అతని వద్ద సోదా చేసి చూడగా ఏవైతే బంగారు నాలుగు 24 గ్రాముల బంగారు నాలుగు 40 తులాల వెండి సుశీల గారింట్లో దొంగతనం చేయబడిన అతని వద్ద రికవర్ చేసి అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కన్ఫెషన్ పంచడం నిర్వహించారు. వ్యక్తి గతంలో కూడా ఇతను 2 కేసులు ఉన్నాయి. ఒకటి నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్, హైదరాబాద్లో కూడా ఒక కేసు ఉంది. ఇతను జల్సాలో తిరుగుతూ తాగడానికి ఎంజాయ్ చేయడానికి డబ్బుల కోసం చెప్పి దొంగతనాలకు పాల్పడ్డట్టుగా అర్థమైందన్నమాట.